హాయ్ గైస్, ప్రీవియస్ క్లాసెస్ లో లేబర్ థియరీ డిస్కస్ చేసాము. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా డిస్కస్ చేసాం. దానికి సంబంధించి టైమ్ రేట్, పీస్ రేట్, ఇన్సెంటివ్ ప్లాన్స్ లో టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ గురించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ద అవుట్పుట్ ఆఫ్ ఎ వర్కర్ ఎక్స్ ఈజ్ 128 యూనిట్స్ ఇన్ ఏ 40 hours వీక్. గ్యారంటీ టైమ్ రేట్ ఈస్ 10 per hour. అవర్ కి 10 రూపీస్. ఆర్డినరీ పీస్ రేట్ 4 రూపీస్ per unit. షో ద ఎర్నింగ్ ఆఫ్ వర్కర్ ఎక్స్ అండర్ టైమ్ రేట్ అండ్ పీస్ రేట్. చూద్దాం. టైమ్ రేట్ అని అంటే టైం కి కొంచెం అమౌంట్ పే చేస్తారు. ఎంత టైం స్పెండ్ చేశాడు అనే దానిని బట్టి అతనికి అమౌంట్ ఇస్తారనమాట. ఇతను ఎంత టైం స్పెండ్ చేశాడు? 40 hours. 1 వీక్ కి 40 hours వర్క్ చేశాడు. సో టైం రేట్ ప్రకారం ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ అవర్స్ ఆర్ డేస్ వర్క్డ్. ఎంత టైం వర్క్ చేశాడు ఇంటూ అవర్ కి ఎంత, అవర్ కి కానీ డేకి కానీ ఎంత. ఇక్కడ అవర్ బేసిస్ లో ఉంది కాబట్టి 40 hours ఇంటూ 10 రూపీస్. 40 into 10 400. అతను చేసిన వర్క్ కి 400 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ పీస్ రేట్ ప్రకారం ఏంటి? పీస్ రేట్ అంటే ఎంత ప్రొడ్యూస్ చేశాడు, ప్రొడ్యూస్ చేసిన దానికి ఒక్కొక్క పీస్ కి రేట్ ఎంత చూద్దాం. ఎన్ని పీస్ చేశాడు అంటే 128 యూనిట్స్. సో పీస్ రేట్ ఎంత? 4 రూపీస్. 120 into 4 512 రూపీస్ వచ్చింది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కృష్ణ వర్క్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ. ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆర్ గివెన్. కొన్ని పర్టికులర్స్ ఇచ్చాడు. ఏంటి? నార్మల్ రేట్ పర్ అవర్. నార్మల్ రేట్ 3 రూపీస్ per hour కి. నార్మల్ పీస్ రేట్ 20% మోర్ దెన్ టైమ్ రేట్. అంటే మనం టైమ్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి, దాని మీద 20% ఎక్స్ట్రా అనమాట పీస్ రేట్. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ 20 యూనిట్స్ పర్ అవర్. 20 యూనిట్ 1 అవర్ కి తయారు చేస్తున్నాడు. కృష్ణ ప్రొడ్యూసెస్ 157 యూనిట్ ఇన్ ఏ 8 hours డే. రోజుకి 8 hours వర్క్ చేశాడు. ఆ రోజులో 157 యూనిట్స్ వర్క్ చేశాడు. క్యాల్కులేట్ హిస్ వేజెస్ ఫర్ ది డే ఆన్ టైమ్ బేసిస్ అండ్ పీస్ బేసిస్. క్యాల్కులేట్ చేద్దాం. నార్మల్ రేట్ ఇచ్చాడు 3 రూపీస్. ఇంక్రీజ్ ఎంత? 20%. ఇప్పుడు మనం పీస్ రేట్ కనుక్కోవాలి. పీస్ రేట్ ఎలా కనుక్కుంటాం అంటే 3 into 20/100. 3 రూపీస్ మీద 20% ఎక్స్ట్రా కాబట్టి 3 into 20/100 చేస్తే మనకి 0.60 వచ్చింది. సో టైం రేట్ ఎంత? 3 రూపీస్. ఎక్స్ట్రా ఎంత? 60 పైసా. సో పీస్ రేట్ అనేది ఈ నార్మల్ రేట్ ప్లస్ ఎక్స్ట్రా కలిపితే వచ్చిన అమౌంట్ అనమాట 3.60. ఇక్కడ 20 యూనిట్స్ 1 అవర్ కి వర్క్ చేస్తానని అన్నాడు. సో ఒక్కొక్క యూనిట్ ఎంత? ఇతను 157 యూనిట్స్ వర్క్ చేశాడు కాబట్టి సో 20 యూనిట్స్ కి 3.60 అయితే 1 యూనిట్ కి ఎంత? సింపుల్ గా చేయొచ్చు. ఎంత? 3.60/20 చేస్తే సేమ్ అమౌంటే వస్తుంది. 0.18 per unit. ఇది మనం చేయాల్సిన వర్క్ నోట్స్. దీని ప్రకారం మనం టైం రేటు, పీస్ రేటు క్యాలిక్యులేట్ చేద్దాం. టైం రేట్ సిస్టమ్. ఎన్ని అవర్స్ వర్క్ చేశాడు? రేట్ ఎంత? ఎన్ని అవర్స్? 8 hours వర్క్ చేశాడు. పీస్ రేట్ 3 రూపీస్. 8 into 3 సారీ ఇది అవర్ బేసిస్ కదా. నార్మల్ రేట్ 3 రూపీస్. సో 8 into 3 24. పీస్ రేట్ ఎన్ని పీసులు వర్క్ చేశాడు? పీస్ రేట్ ఎంత? ఎన్ని పీసెస్ చేశాడు? ప్రొడ్యూస్ 157 యూనిట్స్. మనకి పీస్ రేట్ ఎంత? 0.18. సో 157 into 0.18. ఎందుకు మనకు ఇక్కడ 0.18 తీసుకున్నాం అని అంటే మనం క్యాలిక్యులేట్ చేసింది 3.60 కదా. కానీ ఈ 3.60 అనేది 20 యూనిట్స్ కి. సో మనకు 1 యూనిట్ కావాలి కాబట్టి క్యాలిక్యులేట్ చేసాం. వచ్చిందంట 0.18 per unit. సో 157 into 0.18 28 రూపీస్ 26 పైసా వచ్చింది. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఈ ఫార్ములాలో మనకి ఇస్తే సింపుల్ కదా. ఫార్ములా సేమ్ పీస్ రేట్ కైనా దీనికైనా, కానీ అక్కడ నార్మల్ రేట్ వస్తుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ పీసెస్ ప్రొడ్యూసర్ వస్తుంది. అక్కడ రేట్ పర్ అవర్, ఇక్కడ పీస్ రేట్ సేమ్. సింపుల్ గా ఉంది కదా. కానీ టేలర్స్ డిఫరెన్షియల్ రేట్ అనేది దీనికి కొంచెం అడ్వాన్స్డ్, పీస్ రేట్ కి కొంచెం అడ్వాన్స్డ్. ఏంటది? ఈ టేలర్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్ అనేది టేలర్ అనే ఒక పర్సన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇతను సైంటిఫిక్ మేనేజ్మెంట్ కి ఫాదర్ గా చెప్తారనమాట. సో ఇదేంటి? ఇది కూడా పీస్ రేట్ కి సంబంధించిందే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. అతను చేసే వర్క్ తక్కువగా ఉందా, ఎక్కువగా ఉందా? తక్కువగా ఉంటే తక్కువ పీస్ రేట్ ఉంటది, ఎక్కువగా ఉంటే ఎక్కువ పీస్ రేట్ వస్తుంది అనమాట. అది సింపుల్. ఇక్కడ పీస్ రేట్ అనేది 2 types గా డివైడ్ అయ్యింది. అదే టేలర్స్ డిఫరెన్షియల్ పీస్ రేట్. ఒకటి హయ్యర్, సెకండ్ లోవర్. ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి, అవి చూద్దాం. టేలర్స్ డిఫరెన్షియల్ రేట్ పీస్ రేట్ ఈజ్ వన్ ఆఫ్ గ్రేట్ హెల్ప్ టు ప్రొఫిషియెంట్ ఎంప్లాయీస్. అంతే కదా. అతను ప్రొడ్యూస్ చేసిన దానిని బట్టి ఎక్కువ వర్క్ చేస్తే ఎక్కువ రేట్ ఇవ్వాలి. దానివల్ల ఎంప్లాయీ సాటిస్ఫై అవుతాడు. సో ఇది ఎక్కువ వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సెకండ్, పాసిబిలిటీ ఆఫ్ గ్రేటర్ ప్రొడక్షన్ విత్ మినిమల్ ఓవర్ హెడ్స్. ఏ పర్సన్ కైనా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అంటే అతను ఎక్కువ వర్క్ చేయగలుగుతాడు. దానివల్ల ఎక్కువ ప్రొడక్షన్ జరుగుద్ది. అవుట్పుట్ ఇంక్రీసెస్ డ్యూ టు ద స్కిల్డ్ లేబర్.
ఎక్కువ స్కిల్డ్ లేబర్ ని హైర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తుంటే అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కీ మెరిట్స్ ఏమున్నాయి? ఎంప్లాయీస్ గెట్ డిస్కరేజ్డ్ డ్యూ టు లో పీస్ రేట్స్. ఆ స్కిల్ ని బట్టి అతనికి తక్కువ స్కిల్ ఉంటే తక్కువ పీస్ రేట్ వస్తుంది కాబట్టి దానివల్ల ఎంప్లాయీస్ డిస్కరేజ్ ఫీల్ అవుతారు. ఎంప్లాయీస్ హూస్ ప్రొఫిషియన్సీ లెవెల్ ఇస్ బిలో ద టైమ్ లైన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది సిస్టమ్. ప్రొఫిషియన్సీ లెవెల్ తక్కువగా ఉంటే అటువంటి ఎంప్లాయీస్ దీనికి ఎలిజిబుల్ కాదు. ఇట్ డస్ నాట్ గివ్ ఎ మినిమం డే వేజెస్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఎంప్లాయీస్ ఫ్రస్ట్రేషన్. ఇది డేకి సంబంధించింది కాదు, ఎన్నైతే పీస్ తయారు చేస్తాడో దానికి మాత్రమే ఇస్తారు కాబట్టి కొంచెం మంది ఎంప్లాయీస్ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వచ్చు. రిజల్ట్స్ ఇన్ హెట్రెడ్నెస్ అండ్ జెలసీ బిట్వీన్ ఎంప్లాయీస్ డ్యూ టు డిఫరెన్షియల్ వేజ్ రేట్స్. ఒక పర్సన్ కంటే ఇంకొక పర్సన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుంది, వారి మధ్య డిఫరెన్షియల్స్ వస్తాయి, జెలసీ ఫీల్ అవ్వచ్చు. ఇది కూడా డిస్అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ప్రాబ్లమ్ చూద్దాం. ఒకటి, క్యాలిక్యులేట్ ద ఎర్నింగ్ ఆఫ్ వర్కర్ A and B under straight piece rate system and Taylor's differential piece rate system from the following particulars. Normal rate 1.80, standard time per unit 20 seconds, differential 80% piece rate below standard, 120% piece rate at or above standard. Workers A produces 1300 units per day, worker B produces 1500 units per day. ఇక్కడ ఏంటంటే మనకి స్టాండర్డ్ యూనిట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. సో ఈ స్టాండర్డ్ టైం కి 1 డే లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, ఎంత యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే దానికి 80% 120% ఇవ్వగలము అనేది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో స్టాండర్డ్ టైం అనేది 20 సెకండ్స్ ఒక యూనిట్ కి అయితే 1 మినిట్ కి ఎంత? సో 60/20 ఈక్వల్ టు 3 యూనిట్స్. అంటే 1 మినిట్ లో 3 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగలం. అవర్ కి ఎంత? 3 into 60 మినిట్స్ కదా. సో 120 యూనిట్స్ పర్ అవర్ కి మనం ప్రొడ్యూస్ చేయగలము. పర్ డే కి ఎంత ప్రొడ్యూస్ చేయాలి? నార్మల్ గా వర్క్ అవర్స్ 8 అవర్స్ ఉంటది కాబట్టి 128 into 8 చేస్తే 1440 వస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి, A 1300 ప్రొడ్యూస్ చేశాడు, B 1500 ప్రొడ్యూస్ చేశాడు. స్టాండర్డ్ ఎంత అంటే 100% ఎంత? 1440 యూనిట్స్. దీనికంటే బిలో 1300 చేశాడు కాబట్టి A కి 80% రేట్ వస్తుంది, B కి 120% వస్తుంది. సో నార్మల్ రేట్ ఎంత? పర్ అవర్ కి 1.8 యూనిట్స్ కాబట్టి ఇక్కడ 1.8 యూనిట్స్ కాబట్టి సారీ రేట్ ఇక్కడ యూనిట్స్ కాదు, ఇక్కడ రూపీస్ రావాలి. 1.8 పైసా కాబట్టి 8 అవర్స్ కి ఎంత అవుతుంది? సారీ 1 అవర్ కి ఎంత అవుతుంది? నార్మల్ రేట్ పర్ అవర్ కి 1.80 అయితే ఇక్కడ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? 180 యూనిట్స్ కదా. సో ఒక్కొక్క యూనిట్ కి ఎంత వచ్చింది? ఒక్కొక్క యూనిట్ ప్రైస్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 1.80/180 యూనిట్స్ చేస్తే ఒక్కొక్క యూనిట్ కి 1 పైసా వచ్చింది. సో ఇక్కడ 80% లో రేట్ కదా, అది క్యాలిక్యులేట్ చేయాలి. లో రేట్ ఎంత? హైయర్ రేట్ ఎంత? లో పీస్ రేట్ బిలో స్టాండర్డ్ ప్రొడక్షన్ 1 పైసా ఇంటూ 8/100 చేస్తే 0.8 పైసా వచ్చింది. హైయర్ రేట్ 1.2 పైసా వచ్చింది. అర్థమైందా? ఇక్కడ ఎలా చేసామనంటే ఒక్కొక్క యూనిట్ కి 1 పైసా వచ్చింది, కానీ మనం లో పీస్ రేట్ ఎంత? 80% ఉండాలి, హైయర్ పీస్ రేటు 120% ఉండాలి. సో 1 into 80/100 చేస్తే 0.8 పైసా వచ్చింది. సేమ్ 1 పైసా ఇంటూ 120/100 చేస్తే 1.2 పైసా వచ్చింది. సో ఈ విధంగా ఎంత రేట్ ఇవ్వాలో వచ్చింది కదా. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే స్ట్రైట్ పీస్ రేటు, డిఫరెన్షియల్ పీస్ రేటు వర్కర్ ఏ కి వర్కర్ బి కి క్యాలిక్యులేట్ చేద్దాం. వర్కర్ ఏ 1300, వర్కర్ బి 1500 ప్రొడ్యూస్ చేశారు కాబట్టి స్ట్రైట్ పీస్ రేట్ లో 1 పైసా ఉంటది, స్టాండర్డ్ ప్రైస్ ఉంటది. 1300 into 1 పైసా 1300 అంటే ఒక్కొక్కటి 13 రూపీస్ వచ్చింది. చూడండి ఇక్కడ 1300 యూనిట్స్ ఒక్కో పైసా. సో పైసా అంటే 1 రూపీ తీసుకోవాలి కాబట్టి 1300 into 1/100, 100 కి 100 పైసా కాబట్టి 13 రూపీస్ వచ్చింది. మనకు రూపీస్ లో కావాలి కాబట్టి వాల్యూ. టేలర్ డిఫరెన్షియల్ పీస్ రేట్ లో 1300 into 0.8 లో పీస్ రేట్ కాబట్టి ఇతనికి ఎంత వచ్చింది? 10.40 వచ్చింది డిఫరెన్షియల్ రేట్ ప్రకారం. లో పీస్ రేట్ హ్యాస్ బిన్ అప్లైడ్ బికాస్ వర్కర్ ఏ డైలీ ప్రొడక్షన్ 1300 మనం ముందే డిస్కస్ చేసాము. డైలీ ప్రొడక్షన్ 1300 కానీ స్టాండర్డ్ ప్రొడక్షన్ 1440. వర్కర్ బి కి ఎలా 1500 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడు ఇంటూ 1 పైసా. 1500 into 1/100 చేస్తే 15 రూపీస్ వచ్చింది. డిఫరెన్షియల్ రేట్ ప్రకారం సారీ ఇక్కడ 0.8 పైసా కాదు 1.2 పైసా. 1500 into 1.2 పైసా 18 రూపీస్ వచ్చింది. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ ఎందుకు మనం 1.2 పైసా ఇచ్చామనంటే స్టాండర్డ్ 1440 కానీ ఇతను ప్రొడ్యూస్ చేసింది 1500 కాబట్టి సో ఇతనికి హైయర్ పీస్ రేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ లో మనం హాల్సే ప్లాన్ అండ్ రోవాన్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.